ఎప్పుడు చేసుకునే చికెన్ పికల్లా కాకుండా ఒక్కసారి డిఫరెంట్గా ఈ రెసిపీని ట్రై చేయండి గైస్. ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. ముందుగా పికెన్ మసాలా కోసం జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు బాగా ఫ్రై చేసేసి పౌడర్ కొట్టేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ బాయిలింగ్కి వాటర్ పెట్టేసి బోన్లెస్ చికెన్ని యాడ్ చేసి బాగా కుక్ చేయండి గైస్. చేసి చిన్న చిన్న పీసెస్గా ఇలా స్ప్రెడ్ చేసుకుని సైడ్కి ఉంచుకోండి. ఇంకొక కడాయి తీసుకుని అందులో మస్టర్డ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్ప్రెడ్ చేసుకుని చికెన్ని యాడ్ చేసేసేయండి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి గైస్. నెక్స్ట్ కొన్ని గార్లిక్ తీసుకుని ఇలా ఫైన్గా చాప్ చేసేసి ఆయిల్లో యాడ్ చేసేసేయండి. ఫ్రై చేసుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసేసేయండి. ఓవర్ ఫ్రై చేయకూడదు గైస్. తర్వాత నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని లాస్ట్గా చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకుని 2 minutes ఫ్రై చేసి స్టవ్ ఆపేసేయండి. అంతే గైస్, ఎంతో యూనిక్గా టేస్టీగా ఉండే మన చికెన్ పికిల్ రెసిపీ రెడీ. ట్రస్ట్ మీ గైస్, ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి.